ఏ పని చేసినా ఫలితంపై ఆశ పెట్టుకోకుండా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టవద్దు. ఫలితాలపై ఆశ పెట్టుకుని పని చేస్తే నిరాశే మిగులుతుంది. కర్తవ్యమే నీ హక్కు, ఫలితాలు కాదు. నీ మనసు ప్రశాంతంగా ఉంచు. ఎందుకంటే కలవరపడే మనసు నీ బలాన్ని చంపేస్తుంది. శత్రువులు వెలుపలా ఉండరు, అవి మన ఆలోచనల్లో ఉంటాయి. మనలోని భయాన్ని జయించగలిగితే ప్రపంచం ఎదురు తిరిగినా మనం నిలబడగలం. సమయానుసారం మార్పు సహజం. నిన్ను శాశ్వతంగా ఏమీ బాధించదు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా అంత్యమైనది. దుఃఖం వచ్చినప్పుడు అది కూడా గడిచిపోతుంది అని తెలుసుకో. విజయం వచ్చిందంటే అది నీ కృషికి ఫలితమని గుర్తించు, కానీ అహంకారంతో కాదు. తాను ఎవరో తెలుసుకునే వ్యక్తి మాత్రమే నిజంగా బలమైనవాడు. ఆత్మవిశ్వాసం కలవాడు ఎప్పుడు వెనుకబడడు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు మన మనసు జయించాలి. ఎందుకంటే మనస్సు మన గొప్ప శత్రువు అయినట్లే గొప్ప మిత్రుడు కూడా అవుతుంది. ఈ సందేశం భగవద్గీత సారాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించబడినది. మనకి ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా, సమతాభావంతో ఎదుర్కొనమని ఇది సూచిస్తుంది. జై శ్రీ రాధాకృష్ణ.